సమస్య దేశ సమస్య అని 75 ఏళ్లుగా బీసీలకు 3 పార్టీలు అన్యాయం చేస్తున్నాయని నాయకులు అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో వీణవంక మండలంలోని తహసీల్దార్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ మండల నాయకులు సదానందం మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్, విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్స్ పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి చేసి 9వ షెడ్యూల్లో చేర్చి అమలు చేయాలని మాట్లాడటం జరిగింది. రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ఈ బిల్లును 9వ షెడ్యూల్లోని చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, అలాగే 42% రిజర్వేషన్లలో 30 వర్గీకరణ చేయాలని, అత్యంత వెనుకబడినటువంటి వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లోని ప్రభుత్వం బీసీ సబ్ప్లాన్ నిధులను బీసీ విద్యా, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి కోసం తక్షణమే 40,000 కోట్లు కేటాయించి ఖర్చు చేయాలని, ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల పట్ల 3 పార్టీలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు కూడా బీసీ రిజర్వేషన్పై చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు. ఇకపై అలాగే కొనసాగితే రానున్న రోజుల్లో 3 పార్టీలకు తగిన గుణపాఠం చెబుతూ గ్రామాన అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ నాయకులు బుచ్చన్నగౌడు, శ్రీనివాస్ యాదవ్, సదానందం, రవి, రమేష్, వినయ్, అనిల్, లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.